నాలెడ్జ్ కూడా తెలియదు. దీని గీత గీత నా రాదు. గీత పెడితే నా పని లేదు, అంత గ్రేటింగ్ కాదు పని చేస్తుంది. అట్లాగే 2022 డిసెంబర్ 27 తారీఖు ఇక్కడికి వచ్చాను. తిరుమల సార్ 8 నెలలు తిరిగితే వెస్టేజ్ నాకు వస్తారు. నేను 2-3 బిజినెస్ చేస్తున్నాను. నాకు 2 లక్షలు సంపాదించుకున్నాను. వెస్టేజ్ చిన్న సూపు చూసే ఎంఎస్ సార్ గురువు గారు 3 లక్షల పార్టీ మా ఇంటికి వచ్చి 3 సార్లు వచ్చారు. ఎంఎస్ సార్ ఈరోజు మా ఇంటికి వస్తే దేవుడు సార్ దేవుడిలా భావించే దేవుడు కంటే ఎక్కువ ఉన్నాయి. నేను ఎంఎస్ సార్ నమ్మా. వెస్టేజ్ కంటే ముందు దేవుళ్ళ భావిస్తా ఎంఎస్ సార్. తిరుమల సారు తిరుమల సార్ మేడం, జయలక్ష్మి మేడం నేను డిఎన్సీపీకి వెళ్తే లక్ష్మీ సార్ పెట్టాను ఆధార్ కార్డు అంటే ఏంటో ఐడి ఏంటో తెలియదు నాకు. మనం పెట్టిన తర్వాత లక్ష్మీ సార్ ఐడి ఇచ్చిన తర్వాత 2-3 గ్రూపులు యాడ్ చేశాడు. నాకేంది సార్ ఈ గ్రూపులు ఏమిటి వస్తున్నాయి, నేను రోజు బయటకు వచ్చాడు. అట్లా ఒక 5-6 సార్లు ఒక నెల 2 నెలలు అట్లా యాడ్ చేస్తుంటే నేను బిల్లు చేయకపోతే తిరుమలరావు సార్ ఏం చేశారంటే అలోవేరా ఆమ్లెట్ మా ఆవిడ గ్యాస్ స్టవ్ ఉండేది వాడుకోవడం తగ్గిన తర్వాత 10 రోజుల తర్వాత తగ్గింది సార్ చాలా బాగుంది. 8 సంవత్సరాలు ఉంటే తగ్గింది, వాడుకోండి బాగుంది. ఇక్కడ ఒకే ఒక మీటింగ్ వచ్చాను నేను. ఇక్కడ మీటింగ్ వచ్చిన తర్వాత మాకు 1 లక్ష, మాకు 2 లక్షలు, మాకు 3 లక్షలు అంటాను. ఏం చేస్తే వస్తాయి సార్ ఈ లక్షలన్నీ అనుకుంటే ఏమి లేదు సార్ మీకు తగ్గింది నలుగురు చెప్పండి సార్ అని చెప్పింది. అట్లా చెప్తా ఉంటే 170 రూపాయలు వచ్చింది. 2023 జనవరిలో 170 రూపాయలు. నిన్న 1,62,759. నాది కాదు, తిరుమలరావు సార్ది, లక్ష్మీ సార్ది, నర్సయ్య సార్ది, రామయ్య సార్ది, మన మెంటల్ దేవుడిగా భావించే ఎంఎస్ సార్ది. వీళ్ళు ఏం చేస్తుంది ఈరోజు జాయిన్ అయిన లీడర్లు మొత్తం మేం చేస్తే మీకు వస్తుంది, మేం చేస్తే మా అప్లైన్కి వస్తుంది. చాలా మంది గొడవలు తగువులు ఇవన్నీ నాకున్నాయి. ఈ గొడవలు ఉన్నాయి, తగువులు ఉన్నాయి. నాకు ఇగో ఎక్కువ ఉండింది. ఇగోలన్నీ పక్కన పెడితే నాకు 1,62,000 వచ్చింది. ఏదండి 20 సంవత్సరాల క్రితం గుంటూరు వచ్చా, నేను బతకాలి, నా బిడ్డలు మంచి లైఫ్ లో పెట్టాలి, ఆకలిగా ఉండి పనిచేసే ఏ పని ఇగో తీశారు ముందు. నీ ఆకలి అంతా కసి ఉండాలి. ఇగో ఉంటే తన్నుకుంటా ఉండరు. ఏముంటుంది దాంట్లో? చాలా మంది తగులు పెట్టుకొని రాలా. ఈరోజు ఫోన్ చేస్తే మీటింగ్ రాలా. గొప్ప లీడర్లు రామాయణ సారు, నరసింహ సారు, లక్ష్మీ సార్ రమ్మని 3 సంవత్సరాలకు సిద్ధం చేస్తే ఒకే తాటి మీద చేశారంటే మన వల్ల కాల. అదృష్టం బాగుండి కంచి వచ్చే టైం ఉండి అందరూ తాటి మీద ఉండి సాప కింద లాగా వెళ్ళిపోతుంది వెస్టేజ్. మేము జాయిన్ అయినప్పటికి ఇప్పుడు మేము జాయిన్ అయితే గుంటూరులో ఆంధ్ర రాష్ట్రం మొత్తం పిలిచారు. ఇదే డిఎల్సీపీ పుల్ అయ్యే దానికోసం ఈరోజు వరకు పిక్కు పెడితే పుల్ అయింది. అట్లా వచ్చిన దాన్ని కమ్యూనికేషన్ చేయాలా. వెస్టేజ్లో గెలవడానికి కమ్యూనికేషన్ చాలు, ఫాలోఅప్ చేయాలా. ఒకరికొకరు మన రిలేషన్షిప్ బాగుండాలి. ఈయనకి వస్తే 2,64,000 చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. 20,000 పనిచేసిన తిరుమలరావు సారు 2,64,000 ఇచ్చి నేను ప్రతిరోజు 100 మంది చెప్తాను. ఆయన ఫస్ట్లో బుట్ క్యాంప్ చేసుకెళ్ళండి. ఒక 10 రోజులు తిరిగి 800 రూపాయల టికెట్ నేనే బుక్ చేసుకున్నాను. ఈరోజు నువ్వు పెడతావు టికెట్, మైసూరు అంటే మీరు పెడతారు టికెట్ అడుగుతుంది చాలా మంది. నాదని డిసైడ్ అయ్యి మనం పెట్టుబడిగా భావించకుండా ఖర్చుగా భావించడం, పెట్టుబడిగా భావించుకొని వడ్డీ అసలు చక్కెర వడ్డీ మొత్తం వస్తుంది సార్. అదృష్టంగా భావించాలి. వెస్టేజ్ ఐడి దొరికితేనే. చూడండి మోహన్ బెస్ట్ సార్ పెద్ద ఎంప్లాయ్, ఆయన మెడికల్ పెద్ద ఆఫీసర్. ఆయన రావడం నేను రోజు అనుకుంటా నాకు దేవుడు ఇచ్చిన వరం నాకు భావిస్తారు. రామారావు సార్ కానీ ప్రసాద్ సార్ కానీ వీళ్ళందరూ రావడం అంటే ఏంది అసలు వెస్టేజ్ ఆఫీసర్ మనకి పేరు అడదు సార్. ఏడ మారు మేళ నీ పేరు. నేను ప్రసాద్ సార్ కారు కొంటే 100 మంది వెళ్ళారు. రేపు 1000 మంది కారు ఓపెనింగ్ ఉంది. ఫస్ట్ లో మనం ఇలాగే ఉంటుంది, చిన్న సూపుగా ఉంటుంది, సబ్బుల కంపెనీగా ఉంటుంది. నేనైతే డబ్బుల కంపెనీలా భావిస్తా. ఈరోజు రాకపోతే సాయంత్రం మీటింగ్ రమ్మని 10 మంది ఫోన్ చేస్తాను. మళ్ళీ ఈరోజు మిస్ అయినా సాయంత్రం కొత్తపేట మీటింగ్ ఉంది, మీరు అందరూ కూడా వస్తా. ఆశతో ఒక నీ చేత ఒక తీసుకొచ్చుకోండి. చాలా బాగుంటుంది సాయంత్రం కూడా. ఎక్కడ మనం ఇష్టం ఇప్పుడు అప్పుడే అందరూ కూడా రామాయణ సార్ నాకు ఫస్ట్ తెలుసు, లక్ష్మీ సార్ మా చుట్టమే. ఎన్నిసార్లు బతిలాడండి పాపం. ఫస్ట్లో అలా బతిలాడించుకోవడం అది ఆనవాయితీ ఎవరికైనా తెలియదు కాబట్టి తెలుసుకున్న తర్వాత డిసైడ్ అవ్వాలి. ఎవరు వాళ్ళు డిసైడ్ అయితేనే వెస్టేజ్లో గెలుస్తాం. నీవేం చేస్తే ఫీల్డ్కి వెళ్ళేవాడి. తిరుమలరావు సార్ ఫోన్ చేస్తే వెళ్దాం అనుకునేవాడిని. 1 సంవత్సరం రోజు నాకున్న ఇగోలు, దీని మీద నమ్మకం అన్నీ తీసి పక్కన పెట్టి వెస్టేజ్ నాదే డిసైడ్ అయితే ఈరోజు 1,62,000, రేపు డిసెంబర్ 3 లక్షల రూపాయలు దాటుద్ది. ఏ జాబ్ అయినా, ఏ వ్యాపారమైనా, ఎక్కడైనా సరే భూమి మీద ఏ రంగంలో ఏ బిజినెస్ చూడండి, నాకు ఇంత సంపాదిస్తాం ఎవరు చెప్పలేడు. ఏ జాబ్ హోల్డర్స్ అయినా సరే జాబ్ తప్పు పట్టట్లేదు. జాబ్లో జీతం మాత్రం జీవితం లేదని చెప్తున్నాను నేను. ఇప్పుడు 1,50,000, 2 లక్షలు వస్తుంది ఎవరు చెప్పండి.
నేను 3 లక్షల రూపాయలు దాటుతుంది డిసెంబర్లో. అది డిసెంబర్ అంటే 11 నెలలు ఉంది. డిసెంబర్ 10వ తారీఖు నా చెప్పు 3 లక్షలు దాటుతుంది. ఇప్పుడు 1,62,000 1,35,000 తిరుగుతాను. మన పని మన చేతిలో ఉంది. మనం ఎంత చేసుకుంటే అంత అన్లిమిటెడ్. రాకే సార్ నేను చేసుకొచ్చా డిసెంబర్ రేపు జనవరి జూన్ కల్లా నేను చెప్పి 1,00,000 సార్ అని చెప్పాను. నిద్ర పోవట్లా, నన్ను మించినట్టు పని చేస్తుండు. పని చేయడం అంటే ఏముంది? సబ్బు రుద్దు పెండి 4 సార్లు ఇంట్లో వాడే సబ్బు పేస్ట్ మార్చండి సార్ అని చెప్తాను. ఏమి లేదు ప్లాన్లు. నేను ప్లాన్ చెప్పాలని భయపడిపోయేవాడు కాదు. నేను ఏమంటే చెప్పండి, ప్రొడక్ట్ మారవండి. ఏడ సబ్బు రుద్దుకున్నా, ఏడ పేస్ట్ తోముకున్నా, టీ పొడి వాడుకున్నా, ఎవరింట్లో టీ తోడుకున్నా మనకు పాయింట్లు వస్తే డబ్బులు వస్తాయి. ఏమున్నాడు? పోయినసారి 1,62,000, ఈసారి కూడా 1,62,000 రూపాయలు తగ్గదు. మన 5 రోజులు వచ్చి ఊళ్ళోకి వెళ్ళి ప్రశాంతంగా పండగకి ఏముంది? చాలా మంది ఇగోలు పోయి నాకు ఆయనకి నేను చేయాలా, ఆయన ఫోన్ నేను ఎందుకు కట్టాలా ఈ చెప్పుకొని తెలిపి అందరూ లీడర్ గారు చెబుతున్నాం. ఎవరిది బిజినెస్ కాదు, నాది, నా బిడ్డల కోసం, నా లైఫ్ కోసం, నా 3 తరాల కోసం వచ్చి డిసైడ్ అయ్యి పని చేయండి. మీరు అనుకున్న గోల్స్ గ్యారెంటీ రీచ్ అవుతాం. అప్లైన్ కాబట్టి నాకే వస్తా ఐడి ఇచ్చింది అంతే, కానీ అప్లైన్ చేస్తే వస్తుంది. అప్లైన్ చేస్తాం. చాలా మంది ఇందాక ఒక ఆయన అంటుండు, సార్ నాకు ఫోన్ చేయండి సార్, అప్లైన్ ఫోన్ చేసేది. మేము అట్టి బతిలాడి కాళ్ళు పట్టుకొని స్వామి డేట్ ఇవ్వండి. బతిలాడితే డేట్ వచ్చింది. డేట్ వచ్చిన వరకే రాలా. డిఎల్ రిపోర్ట్ అడగాల, పిక్కు చేయించాక పిక్కు చేసేవాడిని అడగాల. ఎంత కష్టపడితే మీటింగ్ వస్తుంది. మీటింగ్ వచ్చి కూర్చోడానికి బాధపడతాం. ఆదివారం ప్రశాంతంగా ఇంట్లో తింటేమో సార్ 45 సంవత్సరాలు తినలే, లైఫ్ మారలా. మన శమటోడిస్తే చరిత్ర మారుద్ది. సూపర్ సూపర్. మన పిల్లలు ఆడాడు, మన నాన్న ఆడాడు, మన తాత ఆడాడు. ఎవరు కిమ్మలో పుట్టి కిమ్మలో చచ్చిపోతే ఎవరు అనుకుంటున్నారు? ఇంటి పక్కన కూడా తెలియదు. చరిత్ర త్రిల్లర్ రాయాలంటే మనం కష్టపడాలా, పిడికలు బిగించాలి. వచ్చిండు హైటెన్షన్ వైర్లంట, గవర్నమెంట్ జాబ్ అంట. 6 పోతా ఆయన ఇంటికి. గవర్నమెంట్ సార్ హైటెన్షన్ వైర్ సార్, నాకు ఏమి మాట్లాడండి సార్. తిరిగితే ఇప్పుడు జై వెస్ట్ అంటే అందరికంటే ముందు వచ్చి కూర్చున్నాం. తీసుకొచ్చి కూర్చోబెట్టిన దాకా మనం కూర్చోబెట్టి లైఫ్ ఉంది, దీంట్లో జీవితం ఉంది, దీంట్లో ఎంత కావాలంటే అంత ఉందని తెలుసుకునే దాకా తిరగాల. తిరిగితే ఆయన కూర్చొని జై వెస్ట్ అంటే 3 తరాలు మారుద్ది. 3 తరాల కోసం పనిచేయాలి మనం. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాట్లాడటం ఫస్ట్ టైం నేను వచ్చి 3 సంవత్సరాలు పూర్తయింది. నన్ను మాట్లాడించాలి, నన్ను ఇట్లా చరిత్ర మార్చాలి. నేను ఎంత కష్టపడుతుంటాడు. మాట్లాడడం భయపడుతుండేవాడు. నేను ఇట్లా మాట్లాడాలి ఏమని అనుకోండి, తప్పు మాట్లాడాను. నాకు ఐడి రేటింగ్ కూడా రాదు. సార్ ఏం చదివా సార్? సార్ ఎన్నో తరగతి చదివా సార్? సార్ ఎన్నో తరగతి చదివా సార్? 3 దేశాలు పోయిచ్చా సార్ మీ చదువు? నేను జాయిన్ అయిన తర్వాత థాయిలాండ్ పోయిచ్చా. తర్వాత మళ్ళీ 6 నెలలకి, సంవత్సరం 3 నెలలకి దుబాయ్ వెళ్ళొచ్చా. దుబాయ్ నుంచి క్రూజ్ అని లక్ష్మి సార్ క్రూజే కదా సార్, అది క్రూజ్ ఏంది 180 రూపాయలు ఖర్చు ఎయిర్పోర్ట్ దాకా ఛార్జ్ చేయండి. ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నా కార్ ఫండ్ 3 లక్షలు ఉంది, హౌస్ ఫండ్ పడుతుంది, ట్రావెల్ ఫండ్ ఉంది. ఎంత అసలు ప్రశాంతంగా ఉంది సార్. మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంది. నేను రోజువారు చేస్తా. తక్కలు కూడా 15 లక్షలు ఇవాళ కర్మలో. నేను 1 సంవత్సరం కర్మలో డబ్బులు కూడా ఆడటం వదిలేసాను. తిరిగి ఆయన వాయిదా వేస్తుంటే ఈ టైం అంతా వేస్ట్ అవుతుంది, వదిలేసే డబ్బులు. కావాలంటే తక్కెలపాడు ఎవరని ఉంటే తక్కెలపాడు ఎంతైనా 2వ బజార్ ఇల్లు, సొంత ఇల్లు ఉంది, 5 కోట్లు ఉంది ఆస్తాయి. 15 లక్షలు ఇవాళ వదిలేసే కావాలని అడగండి ఎవరే సరే. తక్కెలపాడు మీకు తెలుస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తా ఆయన. తర్వాత ఇప్పుడు రోజువారు జరిగిన దేశాలు తీసేస్తాయి. రియల్ ఎస్టేట్ అంటే రోజువారు ఏంటంటే కొద్దిగా రెబ్బలు ఉండాలా, మోహన్ సార్లా వేసం పెంచి ఉండాలి. అలా ఉన్నా నేను 20 సంవత్సరాలు వడ్డీ వ్యాపారం చేశా, రియల్ ఎస్టేట్ చేశా. అవన్నీ కూడా టెన్షన్తో ఉండే జీవితం. అది ప్రశాంతంగా ఉంది, హాయిగా, ఎవరు టెన్షన్ లేదు. ఇంట్లో కాదు సోపు పేస్ట్ మాత్రం డబ్బులు రావడం ఇప్పుడు కూడా నమ్మట్లే. నేను విజయవాడ రత్నారెడ్డి అంటే రాస్తా చూపిస్తాను, నేను స్టేట్మెంట్ కూడా సహా ఇస్తానని చెప్పాను. ఫస్ట్లో నేను ఎలా నాకే నమ్మబుద్ధి అట్లా ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయి. ఎంత ప్రశాంతంగా ఉంది. పెట్టుబడి లేకుండా డబ్బులు ఏదైనా ఉంటే నిలవపించుకోవడం హాయిగా ఉంది. ఇప్పుడు అందరూ చేద్దాం సార్, అందరూ గెలవచ్చు, అందరూ గెలిచే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాధవరావు సార్ వాళ్ళే కాబట్టి మాధవరావు సార్కి